తగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమునైనదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక పాపులను రక్షించేదానికే కేవలం వారికి మంచి మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మార్గాన్ని, ఆయన సత్యాన్ని మీకు తెలియపరిచేదాని కొరకాయ ప్రభువైన యేసుని ఈ లోకానికి పంపాడు. ఆయన చేసిన శిలువ కార్యము ద్వారా మన యొక్క పాపములను ఆయన క్షమించాడు. ఎప్పుడైతే మనం ప్రభా నేను పాపిని, నన్ను కరుణించుమో, నాకు రక్షణ భాగ్యము దయచేయని మన ప్రభుని అడిగినప్పుడు ఆ ప్రభు మరి ప్రాణం ఇచ్చాడు. ఎందుకంటే పాప ఆ యొక్క బంధకముల నుంచి నిన్ను విడిపించాలనేటువంటి ఉన్నతమైన ఉద్దేశం ఆ దేవుడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మన యొక్క జీవితము కొద్దిపాటిదే, ఒక నీటి కుక్కతో సమానం, ఒక ఆవిరితో సమానం. అందులో కనబడి అందులో పంపించద్దు, ట్రాఫిక్ జామ్ అవ్వద్దు. జామ్ అయిందంటే మళ్ళీ ఇబ్బంది.